భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు ఒక చక్కని కార్యక్రమంతో ఆపరేషన్ సింధూర్ పార్శ్వభూమిలో మిత్రులు లక్ష్మణ్ గారు ఈరోజు భారతదేశం యొక్క సైన్యాన్ని గురించి, సైనికుల గురించి, వారి యొక్క త్యాగాల గురించి ఒక చక్కని పాటను, ఆ తర్వాత అభినయంతో ఆయన అనేక విషయాలని, భారతదేశం పట్ల అభిమానాన్ని, భారతదేశం యొక్క రక్షణ బలగాలు ఏవైతే ఉన్నాయో వారందరి మీద కూడా మనందరికీ గౌరవం కలిగే విధంగా ఒక చక్కని పాటను ఈరోజు ఒక వీడియో రూపంలో తీసుకురావడం వారిని అభినందిస్తున్నాను. వారు కేవలం ఆరోగ్య డైటే అనుకున్నాను, కానీ వారిలో ఇన్ని కళలు, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కమ్యూనిస్టు పార్టీలో ఉండడం వల్ల ఆ భావజాలం, ఆ తర్వాత దేశం కోసం ఏదైనా చేయాలన్న తపన, ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపించాయి. దీన్ని ఇలాగే కొనసాగించాలి మనం, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినప్పుడు, పాకిస్తాన్తో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని రోజులు మనలో దేశం పట్ల ఒక భావన, దేశభక్తి భావనలు చాలా ప్రధానంగా ఉంటాయి, కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలే అయిపోతాం మనం. కానీ ఈ దేశభక్తి భావనలు అన్న వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ముఖ్యంగా యువతరంలో వీటిని కొనసాగించడం అన్నది చాలా ముఖ్యమైన అంశం మనందరికీ. ఈరోజు ఉదయం కాలంలో, ఉదయం పూట మనం ఆనందంగా ఉంటున్నాం, భోంచేస్తున్నాం, ఇవన్నీ అంటే మన దేశంలో ఉన్న రైతుల యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యం. రాత్రిపూట సుఖంగా పడుకుంటున్నామంటే మన పహారా కాస్తున్న మన జవాన్లకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. అందుకనే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్న నినాదంతో వారు వచ్చారు. అందుకనే మీరు గడియారం చూసినా కూడా ఉదయం 12 గంటలకి గడియారం నమస్కారం చేస్తుంది. ఎవరికంటే మన రైతులకి. రాత్రి 12 గంటలకి మళ్ళా గడియారం నమస్కారం చేస్తుంది. ఎవరికంటే మన సైనికులకు. కాబట్టి ఆ విధమైన భావాలు మనలో ఉండాలి ముఖ్యంగా. అందువల్ల ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా చేసిన సూచనల్లో, కొన్ని దేశాల్లో 2 సంవత్సరాల మిలిటరీ ట్రైనింగ్ అన్నది కంపల్సరీ. మలేషియా, ఇజ్రాయిల్, ఈ దేశాలలో ప్రతి ఒక్కరూ కూడా జీవితకాలంలో ముఖ్యంగా 2 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్ చేయాలి. సింగపూర్ కూడా. ఈ సందర్భంగా మన భారతదేశంలో కూడా అది మొదలు పెట్టాలన్నది ఒక సూచన ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే కాలేజీల్లో కానీ మిగతా వాటిల చోట ఎన్సీసీ క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నవి చాలా ప్రధానంగా పాఠశాలల్లోనూ మరియు కాలేజీల్లోనూ ఉండేవి. దానివల్ల ఏంటంటే చిన్నతనం నుంచే కూడా దేశం పట్ల అభిమానం అన్నది మనకు పెంపొందిస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మన కులం వాడెవడు, మన మతం వాళ్ళెవరు, ఇదే మనం చూసుకుంటున్నాం. కానీ మనం చూడాల్సింది మన దేశం మనది అన్న భావనలు మనలో ఎప్పుడు కూడా ఉండాలి. అందుకనే నేను ఎప్పుడు చెబుతుంటాను, మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన ఇంటి గడప దగ్గర ఆగిపోవాలి. మనం గడప దాటి బయటికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ అద్భుతమైన గొప్ప భారతదేశ పౌరులు అన్న భావనల మనలో రాగలిగితే ఎప్పుడో మనం నెంబర్ 1 స్థానానికి ఎదిగిపోగలం. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలు ఈ విధమైన సంకుచిత భావాలు ప్రజల్లోకి తీసుకొచ్చి మనల్ని ఒకరి నుంచి ఒకరిని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క పార్శ్వభూమిలో మనం అందరం కూడా దేశం కోసం కలిసి ఉండాలి, దేశం కోసం అందరం కలిసి పని చేయాలి. అందుకనే జై జవాన్ జై కిసాన్, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు జై విజ్ఞాన్ అని కూడా చెప్పారు. అంటే మన సైంటిస్టులు వాళ్ళు కూడా చాలా ప్రధానమైన పాత్ర వహించారు. ఈరోజు ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ యొక్క టార్గెట్లను ఏ విధంగా మనం నష్టపరిచాము అంటే దానికి ప్రధానమైన కారణం మన సైంటిస్టుల యొక్క గొప్పతనం, ఆ తర్వాత వాటిని చక్కగా ప్రయోగించిన మన డిఫెన్స్ ఫోర్సెస్, రక్షక బలగాలు, డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ప్రధానమైనది. కాబట్టి ఈ ముగ్గురిని కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. రైతులను, మన సైనికులను, ఆ తర్వాత మన శాస్త్రజ్ఞులను. ఆ విధమైన గౌరవ భావాలు మనలో పెంపొందించాలి.
మన పిల్లలని కూడా ఈ విధంగా వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి. సాఫ్ట్వేర్ జాబులు కాకుండా హార్డ్వేర్ జాబులు. ఒబరాయ్ గారు చేసింది హార్డ్వేర్ జాబ్. అంటే దేశం కోసం పాటుపడే తత్వాన్ని మన పిల్లల్లో తీసుకురావాలి. సో ఆ విధంగా వాళ్ళలో ఇప్పటి నుంచే ఆ విధమైన దేశభక్తి భావనలు గనక మనలో వాళ్ళ బీజాలు మనం నాటగలిగితే, ఒక ఊరుంది, మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ, మిలిటరీ మాధవరం అని, మన ఐ థింక్ ఈస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దగ్గర ఈ మిలిటరీ మాధవరం. ఆ ఊరికి వెళితే ప్రతి ఇంటిలో కూడా మా ఇంటి నుంచి 2 సైన్యంలో ఉన్నారు సార్, మా ఇంట్లో 3 ఉన్నారు సార్ అని వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడుతుంటారంటే, ఎంత అభిమానంతో మాట్లాడుతుంటారంటే, ఆ గ్రామాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం సందర్శించగలగాలి. అదేవిధంగా మీరు పంజాబ్లోకి వెళితే ప్రతి గ్రామం నుంచి కూడా ఈ విధంగా మిలిటరీలో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా మనం మన పిల్లల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆలోచించాలి. ఇటువంటి చక్కని కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మిత్రులు లక్ష్మణ్ గారికి, వారి ఆరోగ్య టీంకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మళ్ళా ఒకసారి చాలా రోజుల తర్వాత మిత్రులు అలీ గారిని, ఆ తర్వాత మొన్ననే వీడియోల ద్వారా ఒబరాయ్ గారు పరిచయం అయ్యారు. వారు మేజర్గా పనిచేసి తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళా భారతదేశంలో చక్కని సివిల్ సర్వెంట్లు తయారవ్వాలన్న ఉద్దేశంతో ఒక అకాడమీకి ఆయన ప్రముఖులుగా వహిస్తున్నారు. ఆ తర్వాత అంజిబాబు గారు, వీరందరినీ కలిసే అవకాశాన్ని, పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మంచి చేస్తే జనాలకి 10% తెలుస్తుంది, చెడు చేస్తే 100% తెలుస్తుంది. ఎందుకంటే మంచి చేసినప్పుడు ఒకరి నుంచి ఒకళ్ళు షేర్ చేసుకోరు, చూసి పక్కన పెట్టేస్తారు. అదే చేస్తే ఇలా జరిగిందా, అది నిజమో కాదో తెలియదు, ముందు షేర్ చేసేయాలి, దాన్ని పంపించేయాలి, పంపించేసి అని నాశనం చేసేయాలి. అట్టగా తయారయ్యారు ఇప్పుడు ఈ మధ్యన. కానీ నేను చెప్పేది ఒకటే, లక్ష్మణ్ గారికి ఒక భగవంతుడు ఇచ్చిన విద్య ఆయనకి, అండ్ అంతేకాకుండా ఎంతోమందికి పర్సనల్గా వారు, ఎందుకంటే ఆయన కూడా చాలా వెయిట్ ఉండేవారు. అట్లాంటి వ్యక్తి తను సొంతంగా తనకు తానే ఇలా చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనుకొని చేసి, మిగతా వాళ్ళకి ఫుడ్ మాత్రమే ఇచ్చి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ పెట్టి తగ్గిస్తున్నారు తప్ప, ఈ మందులు వేసుకో, ఈ కషాయం తాగు, ఈ పొడేసుకో, అదేసుకో అని ఏది చెప్పట్లా, ఏది ఇవ్వట్లా. నీకు ఇష్టమైంది ఫుడ్ నేను పెడతానంటున్నాడు ఆయన. సో అట్టాగా ఇక వారు ప్రతిరోజు అందరికంటే ముందు 3 గంటలకే లెగిసి ఎవరెవరికి ఏం పంపించాలా అనేది వాటి మీద పేరు రాసి పంపించారు. సో అంతేకాకుండా ఇక వాళ్ళ కుటుంబం గురించి ఇందాక సార్ లక్ష్మీనారాయణ గారు చెప్పారు. అండ్ ఈ రోజుల్లో అంత జరిగినా కూడా మనకెందుకులే అని కాకుండా ఏదో ఒకటి మన సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తే మన ఇన్స్పిరేషన్ బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజున ఓబరాయ్ గారిని, అలాగే జడి లక్ష్మీనారాయణ గారిని, అలాగే ఇక వేదిక మీద ఉన్న ఎంతోమంది ఉన్నారు, అండ్ వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో సార్ నేను ఇలా చేశాను అనగానే వారి మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా వాస్తవంగా చెప్పాలంటే రియల్ హీరోస్ ఈ రోజున ఈ వేదిక మీద ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఇక ఇక్కడ 3 రియల్ లైఫ్లో వాళ్ళు హీరోలు. ఎందుకంటే వాళ్ళకున్న సబ్జెక్ట్ అవ్వచ్చు, వాళ్ళకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, వాళ్ళకి తెలిసింది ప్రజలకి మనం మెసేజ్ ఇవ్వాలి అనే పాయింట్. నేను ఒక 5 నిమిషాల క్రితం కూడా 12 దాటితే ఓహో మధ్యాహ్నం అయింది, భోజనం చేయాలి అనుకుంటాం. ఓహో రాత్రి 12 అయింది, పడుకోవాలి అనుకున్నాం. కాకపోతే గడియారంలో కూడా 2 చేతులు జోడించి నిజంగానే జై కిసాన్ జై జవాన్కి గడియారం కూడా 2 చేతులు ఎత్తి మొక్కుతుందంటే అది మనం ప్రశాంతంగా ఉన్నామని అర్థం. ఎస్. సో ఎందుకంటే రైతు లేనిదే మనకి తిండి లేదు, జవాన్ లేనిదే మన కంటి మీద కొనుక్కు లేదు. ఎందుకంటే ఏ చిన్న జరిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కరెక్ట్గా మొన్న 22కి 1 నెల అయిపోయింది, ఇట్టాగే వెళ్ళిపోయింది 4 రోజులు.
నిజంగా చాలా బాధేసింది. ఎంతోమంది ఎంతో బాధపడ్డారు. అయినా కూడా ధైర్యంగా మన జవాన్లు డోంట్ వరీ, మీరు సుఖంగా ఉండండి, మీరు నిద్రపోండి, మేమున్నాం, ఇక్కడున్నాం, మీకు ఎటువంటి హాని కలగదు అని చెప్పి మన జవాన్లు అక్కడ ఉన్నారు. వాళ్ళకు కూడా కుటుంబాలు లేవా? వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? పిల్లలు లేరా? భార్య లేరా? సో ఎందుకంటే ఎస్, నేను ఈ జాబ్లో ఉన్నాను, నా సిన్సియారిటీ ఈ జాబ్లో చూపించాలని ఆ ఉద్దేశంతో అక్కడ వాళ్ళకి కునుకు లేకుండా వాళ్ళు మన సేల్స్ కోసం వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. దాని మీద ఒక అద్భుతమైన ఒక సాంగ్ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని మన లక్ష్మణ్ గారు అనుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ సార్. మీరు పాట పాడేశారు, యాక్టింగ్ చేశారు, మా పొట్ట కొట్టకండి సార్. నేను జేడీ సార్ కానీ ఆలీ గారు కానీ మాట్లాడినంత బాగా నేను మాట్లాడలేను, కానీ నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. గతంలో ఆపరేషన్ సింధూర్లో చాలా న్యూస్ ఛానల్స్ నన్ను అప్రోచ్ అయ్యాయి. నేను ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ నేను మాట్లాడిన నిజాల్ని విని నన్ను చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. చాలామంది నేను స్టేజ్కి వస్తున్నప్పుడు కూడా చెప్పారు, సార్ మేము వీడియోస్ చూస్తాము, మీరు ఈ వీడియోస్ కంటిన్యూ చేయండి అని చెప్పి. సో ఖచ్చితంగా నేను కంటిన్యూ చేస్తాను. సాంగ్ చాలా బాగా వచ్చింది సార్, లక్ష్మణ్ సార్. నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను సార్. సార్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నారు, పాట పాడారు, వీడియోలో ఉన్నారు, సరే అన్నీ చేసేసుకున్నారు. అవకాశం దొరికితే సార్ బార్డర్ కూడా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకైతే. సార్ అవకాశం వస్తే మనం అందరం వెళ్దాం సార్. మనం అందరం ఈ భరతమాత బిడ్డలము, మనం అందరం చాణక్య పుత్రులము. సో మనల్ని ఢీగొట్టే ఆర్మీ ఈ ప్రపంచంలోనే లేదు. మనం జనరలీ అనుకుంటాము చైనాతో మనకి భయం ఉంది అనేసి. మీరు నన్ను నమ్మొచ్చు, చైనాతో మనకి రూపాయిలో 10 పైసలు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఏదో మెసేజ్ చెప్పాలి అని కాదు. చైనాలో ఉన్నది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఆ ఆర్మీలో చాలా లోపాలు ఉన్నాయి లోపల. అది దేశానికి చెందిన ఆర్మీ కాదు, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పార్టీ ఆర్మీ. అది దేశ ఆర్మీ కాదు, దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు మన భారతదేశ వీరులు చైనా ఆర్మీని కూడా ఢీకొట్టే సత్తా మనకు ఉంది. అవసరం వస్తే ఖచ్చితంగా మనం ప్రూవ్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను ఈ అకేజన్, చాలా యాప్ట్ అకేజన్కి నన్ను పిలిచినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆలీ గారు కూడా వచ్చారు. ఆలీ గారిని కూడా నేను సార్ రాగానే చెప్పాను, సార్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగానని. ఇలా సార్ని లైవ్లో చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎందుకంటే ఈ ఇండస్ట్రీతో నాకు అంతగా సంబంధం లేదు. అండ్ జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా నేను వీడియోస్లో చూస్తూ ఉంటాను. సార్ మాట్లాడే ప్రతి మాట ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అది నేను ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు లైవ్ గూస్ బంప్స్, అంటే గడియారం కూడా 2 సార్లు దండం పెడుతుంది అన్న కాన్సెప్ట్ ఈరోజే నాకు అర్థమైంది. సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆరోగ్య డైట్లో అంటే అలీ గారికి కానీ మా గురుగారు ఇలా అందరికీ చెప్తుంది ఏంటంటే, వయసు ఎందుకు చెప్తున్నానంటే చెప్పుకుంటానికే వయసు 56 సంవత్సరాలు, కానీ నాలో 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినాను. అంటే 35 నుంచి 40 లోపు పిల్లలకి ఏ బ్లడ్ సెల్స్ ఎలాగ ఉంటాయో ఆ బ్లడ్ సెల్స్ నా దగ్గర ఉన్నాయన్నమాట. అంటే చెప్పుకుంటానికే వయసు. మన ఆహార విధానాన్ని చక్కగా మార్చుకుంటాం అంటే మనం ఎన్ని సంవత్సరాల నుంచి చాలా హ్యాపీగా ఉంటాం. ఇక నేనేంటంటే, అందరూ ఆరోగ్య డైట్ పెట్టారు అంటున్నారు, కానీ ఆరోగ్య డైట్ కంటే ముందు నాలోని ఒక కళాకారుడు, ఒక విప్లవ కళాకారుడు, ఒక గాయకుడు, ఒక రచయిత. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కూనిరెడ్డి శ్రీను గారు, మేమందరం తాడేపల్లిగూడెం, ఇందాక చెప్పారు కదా మిలిటరీ మాధవరం అన్నాం కదండి, సంవత్సరానికి అది ఆ మిలిటరీ మాధవరం వెళ్తాం, అక్కడికి వాళ్ళందరినీ చూస్తాం, వాళ్ళ మీద కూడా పాటలు పాడి వాళ్ళ స్ఫూర్తితోనే ఏదైనా చెయ్యాలి అంటే నాకు వేరే పని లేదండి. అలాగా యూట్యూబ్ చూస్తుంటే మన ఓబ్రే గారి మాటలు కానీ, అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుంది, 28 మందిని చంపేశారు, మనం ఏం చేయగలం, ఈ వయసులో మనం యుద్ధానికి వెళ్ళలేము, మనల్ని తీసుకోరు, ఏదైనా చెయ్యాలి. కానీ వాళ్ళందరూ కూడా సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే మన వాళ్ళు ఇక్కడ రాత్రి 12 గంటలకు తాగి తందనాలు ఆల్రెడీ రోడ్డు మీద గొడవలు ఆడుతున్నారండి. అలా జిమ్ములకి వెళ్ళి ఇవన్నీ పెంచి, ఎందుకంటే ఇప్పుడు యుద్ధానికి వెళ్ళమంటే ఒక్కడైనా వెళ్తాడా? వెళ్ళట్లే. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తినివ్వాలి. అసలు మనం ఎక్కడున్నాం, చావు బతుకుల మధ్యన చూడండి. ఒక్కటే చెప్తున్నానండి, డబ్బున్న వాడు కొడుకు ఎవరు కూడా మిలిటరీకి వెళ్ళట్లేదండి.
మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి, అది కూడా ఒకే ఒక్క కొడుకు అంట పాపం అంటే మురళీ నాయక్. ఆ మురళీ నాయక్ చనిపోవడంతోనే ఏదైనా చెయ్యాలి అనే ఈ పాటను చేసి, ఈ పాటని మురళీ నాయక్ ఫ్యామిలీకి అంకితం ఇస్తున్నాం అండి ఈరోజు ఈ పాటని. ఓకే, అంతే. ప్రతి భారతీయుడు కూడా ఒక్కసారి ఆలోచించండి, మన దేశానికి ఏం చేసాం. నా వరకైతే నేను ఒకటి చెప్తానండి, సరిహద్దుల్లో మన దేశానికి వాళ్ళు కాపలా కాస్తున్నారు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద నేను కాపలా కాస్తున్నానండి. ఏమండి, వాళ్ళు శత్రువులు వచ్చేసి మన మీద ఫైట్ చేయడం కాదు, మనమే శత్రువులను తయారు చేసుకుంటాం. ఈ ఆహార విధానాన్ని మనం మార్చుకోకపోతే 2030కి ప్రతి ఇంట్లో కూడా క్యాన్సర్ పేషెంట్లు వచ్చేస్తున్నారని దయచేసి ఆహార విధానాన్ని మార్చుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆహారం అది, ఆరోగ్యం ఇది, ఆరోగ్య డైట్. For more videos like this, subscribe Big TV channel.